రెపరెపలాడుతూ జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరోసిందో పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో హద్దులు దాటిన సేవ చేసిందో త్యాగాల జెండ భుజానికెత్తి తరులుతున్నాడే మహేష్ అన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండలెగరేసే గుండె నిండో జెండ నింపుకున్నోడే తెలంగాణల నికాసైనోడే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న రాజీవ్ గాంధీని చూసిండు ప్రజలల్లా ఒక్కడిలా కలిసిపోయిండు నీతినే నిలువెత్తు నింపుకున్నాడు అహంకార కోటలెదరగొట్టాడు చిన్న భిన్నమైన చీకటింట కొంటి చెమ్మ అన్న తుడిసెనంట వనసపడ్డోళ్లకు అయ్యే అన్న కలబడతాడు ఎదురుంగేమి ఉన్నా కొల్లోల బతుకుల్ల కలలేర వేసంగా ఊళ్ళల్లో వెలిగిన సూర్యుడైనాడు హే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడయ్యి యువతలో సరికొత్త ఉత్తేజమయ్యే సమస్యలేడున్న ముందుంటాడు పరిష్కారం చూపి భరోసైనాడు పేదోళ్ళ కోసము అన్నుండు రాయి జీవితం అంకితం అంటుండురా తలొంచక నడిసిండు పోరు బాట ఎదిరించి నిలిసిండు దొరల కోట నిరంకుశ పాలన పైనాడు మూడు రంగుల జెండ నింగికెత్తిండు హే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న సర్వాయి పాపన్న వారసుడు మెత్తని కత్తై బాధవా పిండు సోనియమ్మ రాహుల్ గాంధీ స్ఫూర్తి నిండిన గుండెతో కదిలినాడన్నా గాంధీ భవన్ గుడి అంటాడు ఈ సమాజమే బడి అనుకుంటాడు రేవంత్ అన్న వెంట అడిగేస్తాడు రేయి పగలు జనము తోడుంటాడు తెలంగాణ జన గంజనయ్యిండు సొంత రాష్ట్ర పోరు సైరనయ్యిండు ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న రెపరెపలాడుతూ జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరోసిందో పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో హద్దులు దాటిన సేవ చేసిందో త్యాగాల జెండ భుజానికెత్తి తరులుతున్నాడే మహేష్ అన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండలెగరేసే గుండె నిండో జెండ నింపుకున్నోడే తెలంగాణల నికాసైనోడే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న
పార్టీని చూసిండు, ప్రజలల్లా ఒక్కడిలా కలిసిపోయిండు. నీతినే నిలువెత్తు నింపుకున్నాడు, అహంకార కోటలెదరగొట్టాడు. చిన్న భిన్నమైన చీకటింట కొంటి చెమ్మ అన్న తుడిసెనంట. వనసపడ్డోళ్లకు అయ్యే అన్నా కలబడతాడు ఎదురుంగేమి ఉన్నా. కొల్లోల బతుకుల్ల కలలేర వేసంగా ఊళ్ళల్లో వెలిగిన సూర్యుడైనాడు. ఎగురుతున్న కాంగ్రెసు జెండే మహేష్ అన్న, ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న. ఎగురుతున్న కాంగ్రెసు జెండే మహేష్ అన్న, ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడయ్యి యువతలో సరికొత్త ఉత్తేజమయ్యే. సమస్యలేడున్న ముందుంటాడు, పరిష్కారం చూపి భరోసైనాడు. పేదోళ్ళ కోసము అన్నుండు రాయి, జీవితం అంకితం అంటుండురా. తలొంచక నడిసిండు పోరు బాట, ఎదిరించి నిలిసిండు దొరల కోట. నిరంకుశ పాలన పైనాడు, మూడు రంగుల చెండ నింగికెత్తే. ఒక ఉన్నతమైనటువంటి గ్రామంగా పేరు పొందింది. అందుకే ఇవాళ తెలంగాణలో అంకాపూర్ గ్రామంలో ఒక మణికం. అంకాపూర్ was the richest village in United Andhra Pradesh. That is saying number of buildings. It looks like Hyderabad. It's a history of Ankapur producing all commercial crops, including gold, Telangana gold, turmeric, the highest producer of turmeric, vegetables and seed. The seed which is being supplied to the whole country, the majority of seed is produced in Ankapur. The number of units of seed units. And very famous for country chicken, worldwide Desi chicken. Ankapur Desi chicken is worldwide famous. And Makka Garulu, what we tasted yesterday, is also very famous item of Ankapur. And it's a disciplined village. Very rarely people go to police station. All the settlements will happen within the limits of Ankapur only. The Grama community is much powerful here. It's a modern village. అంకాపూర్ గ్రామం గురించి మేడం గారు చెప్తా ఉన్నా. లేడీస్ వర్క్ మోర్ దాన్ మెన్. ముందు వాస్తవం చెప్పుకోవాలి. మొబైల్ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ పనిచేస్తారు కదా, పనితనం ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ. లేడీస్ వర్క్ మోర్ దాన్ మెన్. మోడల్ విలేజ్ చెప్తున్నారా మీకు చెప్పదలుచుకుంది. మీరు మమ్మల్ని ఆహ్వానించారు, ఏ పార్టీని విమర్శించారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి చెప్పుకోవాలి. చాలా మంది మహిళలు ఉన్నారు, మహిళల గురించే మాట్లాడతారు. ఉచితంగా బస్సు ఎక్కే అవకాశం వస్తుందని ఎప్పుడైనా సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్తే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల లోపలనే మీకు ఉచితంగా బస్సు ఇచ్చారు. సన్న బియ్యం తింటామని ఎప్పుడైనా అనుకున్నారా? మేము మీరు ఒకటే బియ్యం తింటా ఉన్నాం. రేషన్ కార్డు అప్లై చేసి ఎన్ని ఏళ్ళైందమ్మా మీరు? 12 ఏళ్ళైంది. పోయిన ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? ఇలా మేము ఇస్తా ఉన్నాం. మహిళలకి ఏ అవకాశం వచ్చినా 0 వడ్డీపై రుణాల కోసం ఇస్తా ఉన్నాం. 10 ఏళ్ళు ఆపేశారు కదమ్మా, అది 10 ఏళ్ళు వడ్డీలో రుణాలు వచ్చాయా? అన్నీ కంటకెక్కినాయి. ఇవాళ మహిళా సెంట్రిక్గానే మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒక గృహిణికి ఇందాక మా మిత్రుడు అనిల్ గారు చెప్తా ఉన్నారు, నేను ఉచిత బస్సు, సన్న బియ్యము ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్క మహిళకి నెలకి 8,000 లాభం అవుతుంది. ఎప్పుడైనా లెక్కేస్తున్నారా? ఉచిత బియ్యం కానీ ఇవన్నీ చేస్తే దాదాపు 6 నుంచి 8,000 లాభం ఒక మహిళకి అవుతా ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవాళ పాదయాత్ర రూపంలో మీ దగ్గరకు వచ్చాం. ఎందుకు వచ్చాము? మీ నుంచి మంచి మీకేమైనా కష్టాలుంటే విని ముఖ్యమంత్రి గారికి చెప్పి
అవి తీర్చాలని చాలా మంది కాయిదాలు ఇచ్చినారు. ఊరికే పడేది మీటింగ్ తర్వాత అన్ని చూస్తాం, అవకాశం ఉన్నాయి చేస్తాం. విలేజ్ కమిటీ వాళ్ళు వెజిటబుల్ మార్కెట్ కూడా కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ అని అడిగినారు. వినయ్ కుమార్ గారు చెప్తున్న తక్షణమే సీతక్క గారు ప్రెసిడెంట్ ఇవాళ మాట్లాడదాం. ఆ బ్రిడ్జ్ ఏంటో దాన్ని లెక్క తీసి ఆ బ్రిడ్జ్ పెట్టే ప్రయత్నం చేద్దాం. గుడి గురించి అడిగినారు, రోడ్డు వైద్యులను అడిగినారు. నేను నిన్ననే ఆర్మూర్లో చెప్పిన మనందరం దేవాలయాలకు పోతాం, వెనుకవాడికి పోతాం, ధర్మపురికి పోతాం, కొండగట్టుకు పోతాం, సింబాద్రిగుట్టకు పోతాం, బాసర్కి పోతాం. కొండగట్టుకున్న ముందున్న ధర్మపురి నుంచి మొదలుకొని ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రిగుట్ట, బాసర్ వరకు 4 లేన్ల రోడ్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరినాం. ఆ రోడ్డు వస్తే ఆ మధ్యన మా గ్రామం కూడా ఉంటుంది, నాగంపేరు. ఆ రోడ్ వస్తే కరీంనగర్కి మనకి గంట బాబు దూరం తగ్గుతుంది. ఆ రోడ్డు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతాం. ఖచ్చితంగా అంటున్నారు, మీరు కూడా అడగాలి ముఖ్యమంత్రి గారు. ఆ రోడ్డు చాలా పెద్ద రోడ్ అవుతుంది మనకి. లింబాద్రి గుట్ట మనకు పోవడానికి ఉండటానికి 8 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ ప్రతిపాదించాం. రూపాయలు కృష్ణారావు గారు గెస్ట్ హౌస్కి ఆమోదం తెలిపినారు. లింబాద్రి గుట్టలో గెస్ట్ హౌస్ నిన్న కాకుండా అడుగుతున్నాం. ఇంజనీరింగ్ కళాశాల కావాలని. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని ముఖ్యమంత్రి గారు మొన్న జీవో ఇచ్చినారు. ప్రైవేట్ కాకుండా ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల మనకు మంజూరైంది. మొన్ననే జీవో వచ్చింది, మన పిల్లలు చదువుకోవచ్చు. అది ఎక్కడో కాదు, తెలంగాణ యూనివర్సిటీలోనే పెడతా ఉన్నాం. అగ్రికల్చరల్ వ్యవసాయ కళాశాల కూడా తెలంగాణ యూనివర్సిటీలో పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని తుమ్మల నాగేశ్వరరావుని కోరినాను. వ్యవసాయ కళాశాల కూడా వస్తుంది. వ్యవసాయ పాలిటెక్నిక్ తీసుకొస్తా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ తలపించే విధంగా గొప్ప స్టేడియం కట్టబోతా ఉన్నాం. రోడ్లు ఆధునీకరించడం పోతా ఉన్నాం. రకరకాల అభివృద్ధి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పాలించి 8 లక్షల కోట్లు అప్పిచ్చిపోయింది. మనకి 6,500 కోట్ల వడ్డీ రుణం కడుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వెనక్కి పోకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీరుస్తూ ముందుకు పోతా ఉంది. నిజామాబాద్ జిల్లా నిన్న చెప్పిన పిసిసి అధ్యక్షుల జిల్లా. 2 పర్యాయం శ్రీనివాస్ గారు, మొదటిసారిగా నేనయ్యాను. ఈ జిల్లాని కాంగ్రెస్ పార్టీతో ముడిపడినటువంటి జిల్లా. తప్పకుండా జిల్లాకు కావాల్సినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమం అన్ని తెచ్చుకుందామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మేటి జిల్లాగా తీర్చిదిద్దేందుకు మా కృషి ఉంటుంది. మీనాక్షి మేడం గారి ఆశీర్వాదం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యంతో తప్పకుండా నిజామాబాద్ జిల్లాని అన్ని మూలల, అన్ని వైపులా అభివృద్ధి చేసుకుందాము. మీ అంకాపూర్ గ్రామము మాకు గర్వకారణం. మళ్ళీ చెప్తా ఉన్నా, అంకాపూర్ తెలంగాణ కాదు, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. ఎవ్రీ హౌస్ హ్యావ్ ఎ పర్సన్ అబ్రాడ్. దేర్ ఇన్ అమెరికా, Britain, Canada, even France also have made some people from Ankapur as a model village for agriculture. So Ankapur గ్రామము తెలంగాణకి తలమానికు అనే మాట చెప్తూ, మీ గ్రామంలో ఉన్న ఐక్యత వేరే గ్రామాలకు కూడా ఆదర్శం. కలిసి ఉంటే కలదు సుఖం. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకునే అలవాటు ఉన్న మీరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీకు రావాల్సిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసుకోవాల్సిందిగా ఇక్కడికి ఆహ్వానించి మా అందరినీ సత్కరించినట్టు మీ గ్రామం ముద్దుబిడ్డలైనటువంటి చంద్రమోహన్, గంగారెడ్డి, చాలామంది నాకు మిత్రులు కూడా ఉన్నారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా మిత్రులు ఉన్నారు. ఎన్నో ఫంక్షన్లకి, ఎన్నో పెళ్లిళ్ళకి వచ్చినాను నేను. ఆయన ఎవరు ఈయన డొనేట్ చేసింది? వాట్ ఇస్ నేమ్? వేముల వేముల లచ్చా గౌడ్ went to America in 1950s. किसना? He went to America in 1950s. Lacha Gaud, Sir Linga Gaud. They donated a function hall. Many charities they have done to Ankapur. ఆ రోజుల్లో అమెరికా పోవడం అని కొత్త అనుకున్న రోజుల్లో ఆయన పోయినారు.
గ్రామానికి సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి మిత్రులు ఇంకా చాలామంది అమెరికాలో ఉన్నారు. వారు కూడా పెద్ద మనసు చేసుకొని అంకాపూర్ని ఇంకా అభివృద్ధి చేయాలని విదేశాల్లో ఉన్నటువంటి మిత్రులకి, పుత్రికలకి, అల్లుళ్ళకి, కోడళ్ళకి అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంకాపూర్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అమెరికా, కెనడా మీ అందరిదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాం. में उपस्थित सभी सम्मानित माताओं, बहनों और साथियों, हमारे प्रदेश कांग्रेस के माननीय अध्यक्ष जी, मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। बड़ी संख्या में बहनें यहाँ पर आई और हम सबका आप सबका अभिनंदन करती हूँ, धन्यवाद करती हूँ। और प्रदेश कांग्रेस की सरकार जो गारंटी हमने लिया चुनाव से पहले उसको पूरा करने और जो सामाजिक न्याय का संकल्प राहुल जी का है, खड़गे जी का है, हमारे माननीय मुख्यमंत्री जी का है, प्रदेश कांग्रेस अध्यक्ष जी का है, उसको पूरा करने के लिए प्रतिबद्ध है। और हम सब दिल्ली जाकर 42% रिजर्वेशन के लिए और इस राज्य में जातिगत जनगणना के बाद सामाजिक न्याय के आह्वान के लिए दिल्ली जाएंगे और आपके बीच आकर आपके इस गांव के बारे में, बहुत सुंदर गांव है, किसी शहर जैसा गांव है और बहुत अच्छा आप लोगों के बीच में आकर लगा। मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। प्रदेश अध्यक्ष